Daily. Taste the Daily. గచ్చిబౌలి డివిజన్లో జూనియర్ లైన్మెన్ శ్రీకాంత్ గౌడ్ ఏసీబీకి చిక్కాడు. విద్యుత్ మీటర్ సీల్ తొలగించడం, కనెక్షన్ మార్పులు చేయడంతో సహకారం చూపుతానని లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఫిర్యాదుదారు నుంచి 30,000 లంచం డిమాండ్ చేసిన లైన్మెన్ శ్రీకాంత్ గౌడ్ ముందస్తుగా 11,000 రూపాయలను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్తో 9440446106 నంబర్లకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాల్ని రహస్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు. పైసలు లేనిదే పోలీస్ స్టేషన్లో పని జరగదనే నినాదం అమలవుతుందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. పోలీస్ కానిస్టేబుల్లే కాదు, సబ్ ఇన్స్పెక్టర్ ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. కష్టాల్లో ఉన్నామని న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కు వస్తే ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లా మనుగురు పోలీస్ స్టేషన్లో అవినీతి భాగోతంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. తాజాగా ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్ఐ రంజిత్ 40,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ తతంగమంతా బాధితులు మొబైల్ ఫోన్లో రికార్డు చేశారు. స్టేషన్ బెయిల్ కోసం లంచం అడుగుతున్నారని బాధిత కుటుంబీకులు ఏసీబీని ఆశ్రయించారు. ఎస్ఐ రంజిత్ బాధితుల మధ్య సాగిన సంభాషణల ఆడియో, వీడియో టేప్లను పరిశీలించిన ఖమ్మం ఏసీబీ ఇన్ఛార్జ్ డీఎస్పీ విజయ్ కుమార్ కేసు నమోదు చేసుకున్నారు. ఎస్ఐ రంజిత్ ను అరెస్టు చేశారు. ఇదే స్టేషన్లో 5 నెలల క్రితం సీఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మనుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, వీరు ఒక క్రైమ్ నంబర్ 292/25 ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న 19th రోజు కూడా కంప్లైంట్ వచ్చారు. డ్యూ టు సమ్ రీజన్స్, ఏదో ఆయనకి లీక్ అయిందో సంథింగ్, ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను. కానీ డిమాండ్ ఉంది, దాని మీద మళ్ళీ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్ గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు గాను సెక్షన్ 7B కింద అతనిపై సెక్షన్ 7B కింద మేము అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది.